10,000 వస్తాయంటయ్యా, ఈ లింక్ ఓపెన్ చేస్తే అని చెప్పాడు ఎవడు. ఏం చేస్తావు? ఉన్న స్పాట్లోనే పట్టను ఓపెన్ చేసి 10,000 అంట, చూడు 10 లక్షలు అంట, చూడు. ఏదైనా నీకు లాభం వస్తుందంటే టక్కన వెతుకుతావు. ఒరే, జరగబోయేది నిశ్చయంగా నీ బ్రతికేలా ఉంటుంది, కొంచెం తెలుసుకో. నో, లేటర్. ఇంట్రెస్ట్ లేదా? తర్వాత. యు సీ, దట్ ఈస్ వేర్ ప్రయారిటీస్ మ్యాటర్. లోకాంతము, దేవుని ఉగ్రత, గొర్రెపిల్ల ఉగ్రత సమీపిస్తుంది, దగ్గర ఉంది. ద టైమ్ ఇస్ నియర్. వీఆర్ ఇన్ ద ఎండ్ టైమ్స్. ఈ పరిస్థితుల్లో చూస్తున్నారు, పీపుల్ విల్ డినై ద సౌండ్ డాక్ట్రిన్ అంట. సౌండ్ డాక్ట్రిన్, ఇట్ ఈస్ ఆల్ కాంపిటేటివ్, పాయింటింగ్ అవుట్, అబ్యూజింగ్, అక్యూజింగ్, ఇలానే చూస్తాం. కానీ వాక్యంని ఆధారం చేసుకుని, వాక్యాన్ని మూలం చేసుకుని, వాక్యంలో ఉన్న ఇంటెగ్రిటీ, ఇఫ్ యూ కెన్ గెట్ ఇట్, నథింగ్ లైక్. నా వాక్ విని దాని ప్రకారము తన ఇంటిని కట్టుకున్నవాడు రాతి మీద కట్టబడినవాడు. యేసుప్రభు చెప్పలేదా? ఏంటి? ఆ వాక్ విని దాని తగిన బ్రతకాలంట, దాని ప్రకారం జీవించేవాడంట. ఆ వాక్ విని దాని ప్రకారం జీవించేవాడు అంటే క్రియ, లిసనింగ్, ఫెయిత్, వినుట వలన విశ్వాసం. జీవించేవాడు క్రియ, వర్కింగ్. హీ సెయింగ్, జీసస్ ఇస్ సెయింగ్ బిల్డింగ్, కడతాం. రాతి మీద కట్టబడిన వాడు. వరదలు రావచ్చు, తుఫాను రావచ్చు, గాలి రావచ్చు, ఇవి రావచ్చు, పోరాటాలు రావచ్చు, సమస్యలు రావచ్చు, గొడవలు రావచ్చు, అనారోగ్యంలో రావచ్చు, ఏమైనా జరగచ్చు. కానీ చెక్కు చెదరకుండా నిలబడతాడంట. కానీ వాక్యము విని దాని ప్రకారం జీవించిన వాడు కట్టని వాడు కాదంట. పునాది లేకుండా ఇసుక మీద కట్టినోడంట. తుఫాన్లు, పోరాటాలు, సమస్యలు, కలవరాలు, నువ్వు ఏది కోరలేదో అది నీకు జరిగినప్పుడు ఏమవుతుందో తెలుసా? కొట్టుకుని వెళ్ళిపోతావు, ములుపు వెళ్ళిపోతావు. అందుకనేమో చాలా మంది దేవుని నమ్ముతారంటారు, దేవుని సేవిస్తారంటారు, వాక్యం వింటారంటారు, ఆలయానికి వస్తారు, వాక్యం వింటారు, వెనక కాదు. కానీ జీవితంలో మార్పు కలగనప్పుడు, దాని ప్రకారం జీవించినప్పుడు ఎంతోమంది కొట్టుకుని పోతాం, స్థిరమైన విశ్వాసం కనబడకపోతాం. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, దేవుని వాక్కుని ఆధారం చేసుకుని బ్రతుకుందా? మనుషుల్ని కాదు, బోధకుల్ని కాదు, ఆలయాన్ని కాదు, దేవుని వాక్. దేవుని వాక్. ఇట్ ఈస్ నాట్ వాట్ రాజ్ ప్రకాష్ పాల్ సేస్, ఇస్ వాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్. బికాస్ ద రూట్స్ ఇక్కడ ఉంది. క్రీస్తుని వెంబడిస్తానికి దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. యేసు ప్రభువు అంటాడు, మనుషుడు రొట్టె ద్వారా మాత్రం